విజయవాడ నగరంలో ఆషాఢమాస ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ విశ్వబ్రాహ్మణుల ఐక్యత, సామాజిక సేవ, సాంప్రదాయ పరిరక్షణ కోసం తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పి సాయి కిరణ్ తెలిపారు. ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి సారి సమర్పించే పవిత్ర కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పాల్గొని అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పి సాయి కిరణ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం సంఘం తరపున మరింత సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సంఘం పిలుపు మేరకు నిర్వహించిన ఈ ఆషాఢసారి కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని అమ్మవారికి సారి సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్టీఆర్ జిల్లా సంఘం తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేసి అవసరమైన సహాయ సహకారాలు అందించామని వెల్లడించారు. ప్రతి ఏడాది ఇదే విధంగా మరింత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి నా పేరు పి సాయి కిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘానికి అధికార ప్రతినిధి, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా కొత్తగా ఎలక్షన్లో గెలుపొందాము. అట్లాగే మరి ఈరోజు ఆషాఢమాసం అమ్మవారి సారి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పిలుపునిచ్చింది. యావత్ రాష్ట్రం మొత్తం ఈరోజు 500 మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారే సమర్పించాం. వారికి వచ్చిన సందర్భంగా ఏ లోటుపాట్లు రానివ్వకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా వారికి సహాయ సహకారాలు అందించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము చాలా ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ విశ్వబ్రాహ్మణులందరూ కూడా అమ్మవారి కృపకటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పి, అట్లాగే ఆయురారోగ్యాలు కూడా కలగాలని చెప్పి, జాతిలో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఎన్టీఆర్ జిల్లా కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. వారు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా అండి. జై విశ్వకర్మ అండి. ఎన్టీఆర్ జిల్లా నుంచి మొత్తం విశ్వబ్రాహ్మణులు లేడీస్ మొత్తం అందరం కదిలి వచ్చాము. ఈ కార్యక్రమానికి, అమ్మవారి సారీ కార్యక్రమానికి చీర, సారీ, పసుపు, కుంకాలతో చాలా ఘనంగా చేసుకున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అన్నీ మాకు కలగాలని కోరుకుంటూ జై విశ్వకర్మ. ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ వారికి మన ఎన్టీఆర్ జిల్లా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సారీ సమర్పించేది పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి 500 పైగా మహిళలు, విశ్వబ్రాహ్మణ మహిళలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ జిల్లా తరఫున వాళ్ళకి అందరికీ తగిన ఏర్పాట్లు చేసి మనం చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మరింత ఇంకా ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, దానికన్నిటికీ ప్రతి ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రానికే మన తలమానికంగా నిలుస్తుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో, పాడి పంటలతో ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా మా యొక్క ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఒక పిలుపునివ్వటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ అన్ని సంఘాల వారు కూడా, ముఖ్య నాయకులు, మహిళా మండలు ఈరోజు సతీ సమేతంగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అమ్మవారికి పసుపు కుంకుమలతో, పూలు, గాజులతో ఘనంగా మహిళలందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని చక్కగా సారే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మేము కూడా ఎన్టీఆర్ జిల్లా సంఘం తరపున అందరికీ కూడా ఘనంగా అన్ని రకాల ఏ లోటు లేకోకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ యొక్క సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం అన్నమాట. మేము ఈరోజు అమ్మవారి సారి తీసుకొచ్చాము. విశ్వబ్రాహ్మణం మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని అందరికీ కోరుకుంటూ సంతోషంగా ఉండండి. మేము ఈరోజు చాలా సంతోషంగా అమ్మవారికి సారి సమర్పించుకున్నాము. చాలా చక్కటి దర్శనము జరిగింది. ప్రతి సంవత్సరము ఇంత దినదినాభివృద్ధిగా జరుగుతూ మమ్మల్ని ఆశీర్వదించాలని అమ్మవారు కోరుకుంటూ, అందరికీ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.